నమస్తే అండి. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. నేను జిఐ అండ్ లాప్రోస్కోపీ హెపటోబిలియరీ సర్జన్ని మై హెల్త్ హాస్పిటల్ కేపీహెచ్పిలో. ఈ రోజుల్లో మనం తరచుగా చూస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ అల్సర్ లేదా గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి. చాలామంది పేషెంట్స్ మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు మై హెల్త్ హాస్పిటల్లో నన్ను సంప్రదించే వాళ్ళు చాలామంది గ్యాస్ ప్రాబ్లము, అజీర్తి, భోంచేశాక కడుపులో నొప్పి రావటము, ఛాతీలో ఎదలో మంటలాగా రావటం అనేది మన దగ్గరికి కామన్ ప్రాబ్లంతో విజిట్ అవుతారండి. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ అసలు ఏంటి, అజీర్తి ఏంటి, ఇండైజెషన్ ఏంటి, గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే ఏంటి, దీన్ని ఏ రకంగా మనం నివారించవచ్చు, ఏ రకమైన ట్రీట్మెంట్ దీనికి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇండైజెషన్, గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి. ఎప్పుడైతే మనము ఆహారం తిన్న తర్వాత భోంచేశాక కడుపు నిండుగా ఉండి వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ కానీ నాసియా, నాసియా అంటే వాంతు అయినట్టు అనిపించింది కానీ వామిటింగ్ రాదు. అండ్ రెండోది వామిటింగ్స్ అవ్వటము, భోంచేసిన తర్వాత కొద్దిసేపు వామిటింగ్స్ అవ్వడము, కొంతమందిలో అయితే ఫుడ్ తిన్నాక లూజ్ మోషన్స్ అవ్వటము, ఇలాంటి సెన్సేషన్స్. భోంచేశాక ఫుడ్ తిన్నాక కడుపులో విపరీతమైన నొప్పి రావటము, ఉదయం తింటే సాయంకాలం వరకు తిన్నది జీర్ణం కాకపోవడము, కడుపంతా బరువుగా అనిపించడం, ఇవన్నీ వివిధ రకాలుగా మనకి గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి కన్సల్ట్ అవ్వడము జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ప్రధానమైన కారణాలు ఏంటి అని అంటే టైంకి తినకపోవడము, ఆకలి అయినప్పుడు ఆకలి అయ్యేంత వరకు వెదురు చూసి తర్వాత తినడము, కొన్ని సందర్భంలో మనం పని ఒత్తిడిలో పడి ఆకలి అయినా కానీ తినకోకుండా పోస్ట్పోన్ చేయటము, మూడోది ఆకలి అయినప్పుడు తినే ఆహారం ఎంత స్పైసీగా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నాము, అది స్పైస్ ఎక్కువ కూడిన ఆహారమా, డీప్ ఫ్రై చేసిన ఆహారమా, లేదంటే మసాలాలు ఇవన్నీ బాగా పెట్టి చేసిన ఆహారమా, ఫ్రెష్ ఫుడ్ కావునా కాదా, ఇవి మనము గమనించాల్సిన విషయం. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మెయిన్గా మనం చూసుకోవాల్సిన మనము పచ్చళ్ళు బాగా తింటాం. ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడి అని చెప్పేసి ఇవన్నీ కలుపుకొని బాగా తింటాం. ఈ పచ్చళ్ళు కూడా దాంట్లో ఉప్పు వాడతారో, ఆయిల్ ఎంతైతే దాంట్లో వాడతారో, ఎంతైతే ఫర్మెంట్ చేసి పెడతారో దాని ఎఫెక్ట్ మన పైన అల్సర్స్ పైన కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కాజ్ చేయడానికి తోడ్పడతాయి. సో ఇవి మెయిన్గా మనం చూడాల్సినవి అయితే ఏ రకంగా తినాలి, ఏం తినాలి అనేది మనము శ్రద్ధ వహించి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో నేను చెప్పినట్టు వివిధ రకాలుగా ఏ రకంగా వాంతులు అయ్యేవాళ్ళు, భోంచేశాక వాంతులు అయ్యేది, భోంచేశాక సాయంకాలం వరకు మనకి జీర్ణం కాకపోవడము, ఇవి రకరకాల ప్రజెంటేషన్. వీటిలలో ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఒకటి కడుపులో అల్సర్లు ఉండడం, లేదా కడుపులో ఒక రకమైన హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అని అంటారు. గ్యాస్ ప్రాబ్లం దీర్ఘకాలం పాటు మనము అశ్రద్ధ వహిస్తే అది ఇన్ఫెక్షన్, కడుపులో ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ని మనం హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అని అంటారు. మూడోది అల్సర్ అలానే ఉండిపోయి కడుపు నుంచి చిన్న పేగుకి డియోడినం, అంటే చిన్న పేగుని డియోడినం, మొదటి భాగాన్ని డియోడినం ఉంటుంది. డియోడినంలోకి వచ్చే క్రమంలో ఆ పేగు అల్సర్ వల్ల మూసుకుపోవడం, దగ్గరకు అవిపోవడం. సో ఇంకోటి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడము. ఇవి కాకుండా కొంతమందిలో ప్యాంక్రియాటైటిస్, కొంతమందిలో షుగర్ ఉండే పేషెంట్స్కి ఎక్కువ అజీర్తి కావడం, ఇవన్నీ తరచుగా కామన్ ఉండే సమస్యలు. వివిధ రకాల సమస్యలకి వివిధ రకాలుగా మనకి ప్రజెంటేషన్స్ అంటూ వస్తాయి. అంటే క్లినికల్గా మన దగ్గరికి వచ్చి చూపెట్టుకోవడం ఉంటుంది. కొంతమంది భోంచేశాక ఎదలో మండుతుంటుంది, అంటే పైనకి గొంతులోకి వచ్చినట్టు తేన్పులు రావటము, లేకుంటే ఎదలోకి మండి నోట్లోకి రావటము, తరచుగా లాలాజలం రావటము అలా అవుతుంటుంది. అందులో ఏమవుతుందంటే యాసిడ్ కంటెంట్, కడుపులో మనం తినే ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి యాసిడ్ అనేది ఇంపార్టెంట్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన స్టమక్లో ఉండేది. ఆ యాసిడ్ కంటెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అంటే దానికి కావాల్సిన మోతాదులో కంటే ఎక్కువ మోతాదులో ఇంక్రీజ్ అయిపోయి జీర్ణం చేసే క్రమంలో బాడీ ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ యాసిడ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎక్సెస్గా పైనికి రావడం. అది ఇనిషియల్గా కొన్ని రోజులకు అది మజ్జిగ తాగో, లేదంటే వాటర్ తాగో, లేకుంటే భోజనం తినే ఆహారాన్ని పోస్ట్పోన్ చేయడం వల్లనో దాన్ని తక్కువ చేసుకోగలుగుతారు. కానీ అదే కంటిన్యూ అవుతున్నా కానీ ప్రాంప్ట్గా ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న ఫిజిషియన్ దగ్గర చూపెట్టుకోవడం, మెడిసిన్ ఇలాంటివి తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ యాసిడ్ కంటెంట్ పైకి రావటం వల్ల అన్నవాహిక యూసోఫేగస్ స్టమక్ వచ్చే జంక్షన్లో యూసోఫేగస్ కాడ బర్న్ చేస్తుంది. యాసిడ్ కడుపులో ఉన్నంత వరకే మంచిది, అన్నవాహికలోకి వచ్చినప్పుడు అది దాన్ని బర్న్ చేస్తుంది. బర్న్ చేయడం వల్ల ఏమవుతుంది,
తరచుగా వాంతులు రావటము, నొప్పి రావటం, ఏదో మంట వచ్చినట్టు అయినపడం ఇలా అవుతుంటుంది. అయినప్పుడు దానికి జిఆర్డి అని చెప్పి అంటాం. ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెరీస్ ఉన్నా కానీ ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఆర్ యూ కెన్ విజిట్ మీ ఎట్ మై హెల్త్ హాస్పిటల్.